कोई गुरु कृपा दया बिन सकल बुद्धि बढ़ जाही। సద్గురు శరణదాస్ జీ మహారాజు గారు ప్రేమీ శిష్యురాలైన సహజోపాధ్యాయుడు ఏం బోధన చేస్తున్నారంటే, నా హృదయంలో సద్గురువుకి అగ్రస్థానము. సద్గురువుల కృప కలిగితే పరమాత్మలో దొరుకుతాడు. అందుకని ఆ హృదయంలోన సద్గురువుకే శ్రేష్టమైన స్థానం ఇస్తాను. కానీ మన మనసులోన ఎన్నో అనుమానాలు వస్తాయి. దేవుడు వేరే, గురువే వేరే అని మన మనసులోన ఈ సంశయాలన్నీ వస్తాయి. సత్యంగా చూస్తే మనము ఎన్ని జీవరాశుల్లో వెళ్ళొచ్చామో ఏమో, ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా పరమాత్మ మన జొంతలోనే ఉండేవాడు. ఇంతైనా కానీ పరమాత్మలో ఏ విధంగా మనం కూడా ఐక్యం కావాలి, పరమాత్మ ఎట్లా మనం శోధన చేయాలి, ఒకటి తెలియకపోయింది. ఈ సమయంలో నా సద్గురువులు దొరికి సద్గురువుల కృపతో ఆ పరమాత్మని స్థానం ఎలా అందుకోవాలి ఆ విషయం గురువుగా వినిపించారు. అందుకని సహజోపాయం ఏమంటూనే నాకు గురు కృప కలిగితే చాలు, పరమాత్మని కృప అయితే కానీ కాకపోతే పోదు. గురువు ఒక్కడు ప్రసన్నమైన అయ్యారంటే, గురు కృప కలిగిందైతే నాకు అంతే సంతోషము. గురువుకి ఇంత ముఖ్య స్థానం పెట్టినప్పుడే మనం పరమాత్మ సాధన చేయగలము. గురునానక్ సాహెబ్లు ఏమంటారు, गुरु करता गुरु करने जोग गुरु परमेश्वर हाइती हो, कह नानक प्रभु यही जनाई, बिन नावे मुक्त न पाइए भाई. సద్గురువే కర్త, సద్గురువే చేసేటువంటి శక్తి, సద్గురువే పరమేశ్వరుడు. సదా సత్యమైన వాక్యం ఉంది. మరియు అంటారు, ఆ సద్గురువులు ఇచ్చిన సత్నామం నుంచి ముక్తినే కానీ ఇంకా వేరే మార్గం లేదన్నమాట. ఇట్లున్నప్పటికీ మన మనసులోన గురువే వేరే, పరమాత్ముడే వేరే అనుకోవడము ఇది మూర్ఖత్వము. సుందరదాసు గారని మహాన్ పండితులు, వాళ్ళు దాదు సాహెబుల దగ్గర వెళ్ళి ఉపదేశం చేసుకొని ఎంతో అభ్యాసం చేసి తామే ఆ సత్పురుషంలోన ఐక్యమైనటువంటి మహనీయులు. ఏమంటారు, సుందర సతగురు హైతహి సుందర శిక్షాది, సుందర వచన సునాయికే సుందర సుందర ఖే. నా సద్గురువులు ఎలా ఉన్నారంటే అతి సుందరమైన వాడు. అతని శిక్ష, అతని బోధ మహాసుందరం. నాకు సుందరమైన వాక్యాలు చెప్పించి నన్ను సుందరంగా చేశారు. వాళ్ళ పేరే సుందరదాస్ అని. కానీ మహనీయులు నా గురువు గారు దాదు సాహెబులు నాకు ఇచ్చినటువంటి ఉపదేశము, వాళ్ళ ఒక బోధ, శిక్షణం నన్ను అతి సుందరంగా చేసి పెట్టింది. ఇట్లు ప్రతి ఒక్క మహనీయులు ఆ గురువుల శ్రేష్టతను లేక వాళ్ళ మహిమ పొగుడుతూ పరమేశ్వరుని కంటే సద్గురువే అగ్రస్థానము, అతనే పెద్దవాడు ఉంటాడు. మన మనసులోని ఇవన్నీ అనుమానం ఎందుకు వస్తూ ఉంటే ఆ గురువు యొక్క శ్రేష్టమైన గతి లేక స్థితి మనం తెలుసుకోలేకపోతాం. పర్వతం పైన, పెద్ద పెద్ద హిమాలయ పర్వత పైన ఉన్న వాళ్ళ స్థితి మనం కింద ఉన్న వాళ్ళు ఎలా తెలుసుకోగలం? ఆకాశంలోన కుంజ పక్షిని ఎక్కడో వాయు విహారం చేస్తూ ఉంటుంది. ఈ యొక్క భూమి మీద తిరిగేటువంటి కాకలు కానీ గువ్వలు కానీ ఆ కుంజ పక్షి విషయం తెలుసుకోలేకపోతాం.
అతి ఉన్నతంలో అంతేమి ఆకాశంలో వాయుమండలంలో ఉండేటువంటి పక్షి దాని గతి కింద ఉండే పక్షులు తెలుసుకోలేకపోతారు. అదేవిధంగా సద్గురు అంటే ఏమి, గురువుల స్థానం అంటే ఏమి, గురువుల గొప్పతనం అంటే ఏమి, శ్రేష్టతనం ఏమి మనం ఎలా తెలుసుకోగలం? జడదేవుడు राम तजु पै गुरु नबितारो गुरु के सम हरे कौन निहारो నేను ఆవశ్యకత వస్తే ఆ రాముడు పరమాత్మని త్యాగం చేసేస్తాను, వదిలిపెట్టేస్తాను. కానీ నేను గురువుల మాటతో త్యాగం చేసేదానికి సిద్ధం లేదు. పరమాత్మను వెళ్ళిపోతే పోనిది, నా గురుకృప ఉంటే, గురువుల ఆశీర్వాదం ఉంటే అంతే చాలు. నా మనస్సులో నా దృఢ విశ్వాసమే గురువుల కృప కలిగితే, గురువుల ఆశీర్వాదం ఉంటే పరమాత్మను తప్పగా వేస్తాడు. పరమాత్మను కోపం చేసుకున్నా కానీ ఏం పర్వాలేదు. हरि ने जन्म दियो जग माही गुरु ने आवागवन छुटाही ఎందుకుగా ఇప్పుడు ఆ గురు పెద్ద స్థానము, ఉన్నతమైన స్థానము, పెద్ద పూజ్య భావంతో, పరమేశ్వరుని కంటే ఎక్కువ భావంతో ఎందుకు చూస్తున్నాను? దీనికి కారణమే పరమాత్మ నాకు ఎన్నో జన్మాల్లో తీసుకెళ్ళాడు, పుట్టు చావులో తీసుకెళ్ళాడు, 84 లక్షల యోధుని బంధనంలో పెట్టాడు. 50 జీవరాశిలో వెళ్ళినా కానీ పరమాత్ముడు జతలోనే ఉండేవాడు. గాడిది జీవరాశుల పైన కానీ అక్కడ ఉండేవాడు, కుక్కల జీవరాశుల పైన ఉండేవాడు, పందుల జీవరాశుల పైన ఉన్నాడు. ఎప్పుడు జొత్తనే ఉన్నాడు. నన్ను తనలో ఎప్పుడూ ఐక్యం చేసుకోలేదు. పుట్టు చావు నుంచి నాకు ఏ విధంగా ఉద్ధారం అయిపోవాలి ఏమి చెప్పలేదు. ఆ సద్గురువే వచ్చి నాకు సన్మార్గ బోధన చేసి ఈ ఒక పుట్టు చావు, ఈ జన్మ మరణము ఇదంతా అంత్యమైపోయేదా కోసం భాగం చూపెట్టాడు. అంటే ఇంతలోనే మనం విచారం చేయొచ్చు. ఆ పరమాత్ముడు లేక రాముడు ఎల్లప్పుడూ మన జబ్బులో ఉండినా కానీ నాకు ఇట్లు బోధన చేయలేదు, సన్మార్గం చూపెట్టలేదు, తనలో ఐక్యం చేసుకోలేదు. సద్గురుల కృప చేస్తూ ఆ సద్గురుల కృప ద్వారా మనకు జన్మ మరణ రహితులయ్యేటువంటి జ్ఞానం ప్రాప్తి. అంటే గురువులు ఎక్కువ, ఆ రాముడు ఎక్కువ అని మనం పరీక్ష చేసుకోవచ్చు. हरि ने 5 चोर दिए साथा गुरु ने लई छुटाए अनाथा ఆ ఒక శక్తి ఏమి? సృష్టికర్త ఆ పరమాత్ముడు మనల్నంతా ఈ సుందరమైన శరీరాన్ని రచన చేసి తర్వాత ఏం చేశాడు? 5 దుష్టులు లేక 5 శత్రువులు, కామక్రోధ మోహ అహంకారం నుండి లేక శబ్దస్పర్శ రూప రసగమనం 5 విషయవాసనలు 5 ఇంద్రియాలు మనలో పెట్టి మన మనసు ఎల్లప్పుడూ ఆ విషయ భోగాలను ఆశపడేట్టు చేసి మరి ఆ ఆశ నుంచి కర్మాదాలు చేసి కర్మ బంధనం పెట్టి నాకు ఇట్లా బంధనంలో పెట్టేశాడు. సద్గురులు కృప చేసి నన్ను ఈ అనాథని ఈ ఒక 5 దుష్టులు లేక శత్రువుల నుంచి నేను ఎట్లా విడుదల పొందుకోవాలి ఆ వ్యక్తి చూపించాడు. పరమాత్మ నన్ను ఈ ఒక 5 శత్రువుల బంధనంలో వేశాడు. సద్గురులు నాకు బంధ విముక్తంగా వీళ్ళు ఎట్లా గెలిచిపోవాలి ఈ మార్గం సద్గురులు చూపించాడు. हरि ने कुटुंब जान में गुरी गुरु ने काटी ममता बेरी
ఆ పరమాత్మ ఇదంతా సృష్టికర్త, ఈ సంసారము, ఈ కుటుంబము, ఈ బంధువులు, స్నేహితులు ఇదంతా వ్యసం చేసి మనల్ని మాయా మోహంలో వేసి ఒకరికొకరికి ఈ వ్యామోహము, ఈ మమతలో అంతా బంధనమే. మన పరిస్థితి చూసుకోండి. ఇప్పుడు పరమాత్మని ధ్యానం చేయాలా, పరమాత్మలో ఐక్యం కావాలంటే మనం ఎంతమంది వదిలేదు. వాళ్ళ మోహం, వాళ్ళ మమత, వాళ్ళ యొక్క ఆశలు పెట్టుకొని మనం వాళ్ళ మధ్యలోనే జీవితం చేస్తూ మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. సద్గురువే ఈ ఒక్క మాయా మోహ మమతాన్ని, ఈ వల అంతా కత్తి చేసేవాడు ఆ సద్గురువే. లేదంటే ఆ పరమాత్మ ఇదే సృష్టి చేసి పెట్టేశాడు. మనందరినీ ఈ ఒక వల, ఈ ఒక జాలలో వేసి కట్టిపెట్టేశాడు. సద్గురు కృప కలిగితే మనకి ఈ వలను కప్పించుకోవచ్చు. హరినే రోగ భోగ గురు జోగి కర్ సబే ఛుటాయో. ఇంకా అంతేకాదు, ఆ పరమాత్ముడి హరిని మనలో ఈ భోగవాసన పెట్టి మళ్ళీ ఎన్నో రోగాదులు నిర్మాణం చేసి ఈ రోగ భోగాదుల మధ్యలో మనం చింతలు, ఆలోచనలు, సుఖాలు, దుఃఖాలు అనుభవిస్తూ వచ్చేట్లు చేసి పెట్టేశారు. సద్గురువులు మనకు కృప చేసి ఈ భోగాలను ఎలా నిగ్రహం చేసుకోవాలి, ఈ భవయోగం నుంచి ఎట్లా పారైపోవాలి, ఇదన్నీ మనకు అతి సూక్ష్మ రూపంగా తెలివి వచ్చేట్లు చెప్పించాడు. హరినే కర్మ భర్మ భరమాయో గురునే ఆత్మ రూప లకాయో. ఆ హరి లేక పరమాత్ముడు ఎన్నో విధాలుగా ఎన్నో కర్మ బంధనాలు చేసి పెట్టేశాడు. ఆ కర్మనే భ్రమ. ఈ కర్మ రూపమైన భ్రమలో చిక్కేసేశాడు. సద్గురువులు నాకు ఎటువంటి ఆత్మ జ్ఞాన బోధన చేశాడు. అంతరాత్మలో ఎలా ఐక్యం కావాలి, నిర్మలమైన జ్ఞానం. అక్కడ ఏ ఒక కర్మ భ్రమ, కర్మబంధనాలు ఏమీ లేదు. సద్గురువులు మనకు చూపించిన సతనామ మార్గంలోన వేరే కర్మ మార్గం లేదు. అక్కడ కర్మ భ్రమాలు ఏమీ లేవు. తీరా ఆ శ్లోకానికి వెళ్ళాలంటే లేక ముక్తి ప్రాప్తి చేసుకోవాలంటే ఈ కర్మబంధం నుంచి, కర్మకాండాల నుంచి ఎప్పటికీ సాధ్యం లేదు. ఎవరికి ఈ జీవితంలో ముక్తి కావాలనో వాళ్ళ హృదయంలోనూ ఒకటే ఉండాలి. ఏమి? ఆ సత్నామ అభ్యాసం. సద్గురువులు మనకు ఈ ఒక కర్మాలన్నీ విడుదల చేసేసి ఒక సత్నామ మార్గం బోధన చేశారు. హరినే మోతో ఆప్ छिपायो गुरु दीपक देता ही दिखायो. ఇంకా పరమాత్మని ఆట చెప్పడానికి సాధ్యం కాదు. ఇట్లా మనల్ని 84 లక్షల యోనిలోనే చూపించి తిప్పి ప్రతి ఒక్క జీవరాశిలో వెళ్ళినప్పుడు తాను మన జట్లోనే ఉండేవాడు. ఎప్పుడైనా కనిపించాడా? లేదు. దాచుకొని కూర్చున్నాడు. ఇప్పుడు మన అంతరంలోనే పరమాత్మ ఉన్నాడు, సర్వేశ్వరుడు ఉన్నాడు అనేది అన్ని శాస్త్రాలు, అన్ని వేద శాస్త్రాలు చెప్తారు. ఎక్కడున్నాడో, ఏ విధంగా ఉన్నాడో, ఎట్లు చూడాలి, ఎట్లు అతని మనం సాక్షాత్కారం చేసుకోవాలి ఎప్పుడు ఆయన ఎప్పుడూ చెప్పలేదు. మనలో ఉండినా కానీ దాచుకొని కూర్చున్నాడు. సద్గురువే కృప చేసి నీలో ఉండేటువంటి పరమాత్మలో నువ్వు ఎలా ప్రాప్తి చేసుకోవాలి, ఎలా సాక్షాత్కారం చేసుకోవాలి, ఎలా దర్శనం చేసుకోవాలి. సద్గురుల కృపతో ఇది కలుగుతుంది కానీ పరమాత్మను కృప చేసి ఎప్పుడూ చెప్పలేదు ఈ విషయం. फिर हरि बंध मोक्ति गति लाए गुरु ने सब ही भ्रम में डाए. అంతేగాక ఆ హరి, ఆ పరమాత్మ మనకు
సాధారణంగా ముక్తి ముక్తి ఏదానికి అనుకుంటాము, బ్రహ్మలోకం అంటాడు. అతి సూక్ష్మమైన మాయ అక్కడ కూడా. ఈ ఒక పిండగా ఒక దేహంలో ఉన్నప్పుడు మాయా ప్రబలం ఇక్కడ. మనం దీన్ని వదిలిపెట్టి ఆ స్థానానికి వెళ్ళినప్పుడు ఏమి పిండ అండ బ్రహ్మాండంగా వెళ్ళినప్పుడు బ్రహ్మముక్తి ఏంటారు. అక్కడ వెళ్ళినా కానీ సినీ మాయ అంటే సూక్ష్మరూపమైన మాయ అక్కడ ఉంటుంది. ఆ మాయా వశీభూతులై మళ్ళీ కర్మాదం చేసి మళ్ళీ వాపసు రావాలి. ఇట్లా అవి ఆ పరమాత్మ మనకు అంతవరకు దానికి పెట్టి ఎన్నో యోగాదుల అభ్యాసాలు చేసి ఆ ముక్తి నిజమైన ముక్తి అని అనుకుంటారు. కానీ సద్గురులు మనకు నిజమైన ముక్తి పిండ అండ బ్రహ్మాండం దాటి సత్లోక్ సచ్ఖండం ఎక్కడ కారణ అంశమే లేదో మాయా అంశమే లేదో ఆ లోకానికి తీసుకువెళ్తారు. చరణ దాస పర తన మనవారు గురున తజు హరి కో తజదారు. ఇవన్నీ విషయాలు నేను తెలుసుకుని నా మనస్సులో నేను ఇదే తీర్మానం చేసుకున్నాను. జడదాసి మహారాజు గారు నా సద్గురువులు, నేను కావాలంటే ఆ పరమాత్మ హరి అతనికి వదిలిపెట్టేస్తాను. ఏం భయం లేదు నాకు. పరమాత్మ పాపం చేసుకుంటే చేసుకోండి, నేను మాత్రం నా హృదయంలోన గట్టిగా పట్టుకుంటాను ఆ సద్గురు పాదాలు. సద్గురుని మాత్రం ఎల్లప్పటికీ నేను వదిలిపెట్టను. ఎందుకంటే ఆ పరమాత్మ కోపం చేసుకుంటే సద్గురుతో ఉంటే చాలు. హవే మునిదే గురి కాదు. పరమాత్మను కోపం చేసుకుంటాడంటే సద్గురు మనల్ని కాపాడతాడు. కానీ సద్గురువే కోపం చేసుకుంటాడంటే పరమాత్మ ఏమీ చేయలేదు. అందుకని నేను పరమాత్మను కావాలంటే వదిలిపెట్టేస్తాను. నాకేం భయం, ఏ భయంగా వదిలిపెడతాను. కానీ సద్గురువుల కృప, సద్గురువుల ఆ సన్నిధి, సద్గురువుల ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ కావాలి. सब पर्वत सयाही करो, बोलो समुंदर जाए, धरती का कागज करो, गुरु अस्तुति न समाये. ఇప్పుడు నేను సద్గురువుల ఆరాధన, సద్గురువుల ప్రార్థన, సద్గురువుల భజన అభ్యాసం ఎప్పుడూ చేస్తూ ఆ సద్గురువుల కృప ఏమని చెప్పు. సద్గురులు చేసేటువంటి సహాయము, సద్గురువుల స్థితి అది వర్ణన చేయడానికి సాధ్యం కాదు. గురు మహిమ అంటారు. ఆ సద్గురువుల మహిమ నేను ఏమి చెప్పడానికి సాధ్యం కాదు. ఎంత చెప్పినా ఎంత రాసినా కించిత్ మాత్రమే. ఏమంటున్నారు, ఇది భూమండలం అంతా కాగితం అంటే పేపర్ చేసి, సప్త సముద్రాలు నీళ్ళంతా ఇంకు చేసి, షాయి అంటే ఇంకు చేసి, ఇంకా 18 వనస్పతి ఎన్నున్నావో అవన్నీ తీసుకొని, లేఖని అంటేని పెన్ను చేసుకొని, ఇంత పెద్ద భూమండలం మీద అంటేనే అంత పెద్ద కాగితం మీద సముద్రం నీళ్ళంతా ఇంక చేసుకుని, అన్ని వనస్పతులు పెన్నులు చేసుకుని రాస్తూ పోతే గురు మహిమ అంతైనా కానీ సంపూర్ణం కాబోదు. ఇంక గురు మహిమ ఎంత అని వర్ణన. మేము ఒక బుక్కలోనో 2 బుక్కలోనో 1 పేజీలోనో రాసి మనం అక్కడికే కడుగేస్తాం. మహాత్ములు ఏమంటారు, గురు మహిమ అంత వర్ణన చేసినా కానీ తక్కువే, సంపూర్ణంగా కాబోదది. అంటే గురుల మహిమ ఎంత గొప్పది చెప్పడానికి, మాటలో చెప్పడానికి అసాధ్యము. सर गुरु की आसों से कगला कीजे,
बदला कहाँ गुरु की दीजे। ఇట్లున్నప్పుడు నేను గోవుల స్థుతి, గోవుల మహిమ ఏ విధంగా మనం చెప్పుకో సాధ్యమే లేదన్నమాట. గోవుల చేసినటువంటి సహాయము, అతని ఉపకారము, దానికి బదులు నేనేమి ఏమి ఇవ్వలేను. ఆయన చేసినటువంటి ఉపకారానికి నేను బదులు ఏం చేయొచ్చు? నా దగ్గర ఏముండదు. ప్రపంచంలో ఏది కనిపించినా కానీ అంతా జడవస్తువులే. సద్గురువులు కృప చేసి ఎట్లో మన మహాచైతన్యమైన సత్నామం ఇచ్చాడు. ఆ గురువుల ఉపకారానికి బదులు నేను ఏమి ఇవ్వగలను? మనం ఏమో అనుకుంటాం, 4 రోజుల పై సేవ చేస్తే, ఏదైనా ఇస్తే, ఏదైనా చేస్తే నేనేమో పెద్దది చేశానేమో అని అభిప్రాయం. మహాత్ములేమంటారు, గోకా ఉపకారకో బదలా దియానా జాయ్. సద్గురువులు చేసినటువంటి ఉపకారానికి బదులు ఇవ్వడానికి సాధ్యమే లేదు. ఏమి ఇవ్వగలం చెప్పండి? తీన్ లోకకి సంపద మన ప్రతిసారి. ఈ లోకం కాదు, ఈ లోకంలో ఉండే డబ్బంతా కాదు, 3 లోకాలు ఉండే డబ్బు తీసుకురండి. ఏమి 50 దేవలోకాలు ఉన్నావో, స్వర్గం, వైకుంఠం, మృత్యులోకం, పాతాళం, ఎక్కడున్న డబ్బులంతా తీసుకోవచ్చు, ఐశ్వర్యం అంతా తీసుకొచ్చి ఆ సద్గురువులకు అర్పణ చేస్తే అది కూడా ఎదగబెట్టి సద్గురువే నీకు బదులిచ్చానని చెప్పేదానికి నాకు సిగ్గైంది. ఆ సమానం లేదు. ఇంకెంత పెద్ద శ్రేష్టమైన ఆ సద్గురువులు చేసినటువంటి ఉపకారము ఇది చెప్పడానికి కాదు. गुरु का बदला दिया न जाए, मन में उपजत है सकुचाई. సద్గురువులు ఇచ్చినటువంటి ఉపకారానికి బదులు ఏమి ఇవ్వడానికి సాధ్యమే లేదు. ఏమి ఇచ్చినా కానీ అల్పమే, కించిత్ మాత్రమే. పొగా ఇవ్వడానికి జన్మాదులైనా సాధ్యం లేదు. नैनन जिन राम दिखाए, बंधन कोटि काट मुक्ताए. సద్గురువులు నా ఒక్క ఆత్మ మీద ఎన్ని బంధనాలు ఉందో, కొట్టావది బంధనాలు, కొట్టావది కర్మాలు అన్ని కత్తిరించి వేసి నాకు ఆ పరమాత్మని సాన్నిధ్యంలో తీసుకెళ్ళాడు. అంతరంలో నా దివ్య దృష్టి చేపించి నాకు ఆ పరమాత్మని దర్శనం చేపించి నన్ను ముక్తులుగా చేసిపెట్టాడు. अभयदान दीनन को दीने, देखत आप तरीके कीने. నాలాంటి దీనులకు అభయరూపమైన దానం ఇచ్చాడు. ఏమి ఆ సత్నామం అభయరూపముగా ఎన్ని భయాలున్నావో అవన్నీ చంపేస్తుంది. అటువంటి అభయరూపమైన దానమిచ్చి నన్ను అతను సమానం చేసి పెట్టేశాడు. ఇంకెవరు చేయగలరు ఇటువంటి కృప, ఇటువంటి సహాయం? ఎల్లప్పుడూ ఆ ఒక యమయాతన కాలను భయంలో పడిండేటువంటి అలాంటి నీచుడు దీనుడు సద్గురు నాకు సర్వశ్రేష్టమైన అభయరూపమైన సతనామం దానమిచ్చి అభ్యాసం చేయించి నన్ను ఆలోకానికి తీసుకువెళ్ళాడు. ఎక్కడ కాలుడు మాయాశక్తి ఏమీ లేదు, ఆ స్థానానికి తీసుకెళ్ళాడు. గురు की कृपा अपरंपारे, गुण गावत मम रसना
సద్గురువుల కృప, దానికి ఏమి అంత్యమే లేదు. అభ్రంభావం ఎట్లని చెప్పేది, ఎంత చెప్పినా కానీ ఏం చెప్పాను, అభావమైనది, అపరంభావమైనది. ఈ నాలుగుతో ఎట్లా చెప్పడానికి సాధ్యం? शेष सहस मुख नित दिन गावे, गुरु स्तुति का अंत न पावे. నేనేం గురు మహిమ అవధానం చేయగలను? ఆదిశేషాన్ని శాస్త్రాలు ఏమంటాయి? ఆదిశేషునకు 1000 నాలుకలు అంటే అట్లు సహస్రముఖాల నుంచి వన చేసినా కానీ అంత్యమే కాలేదు, సమాప్తం కాలేదు. ఇంకా ఒక నాలుగుతో నేనేం చేయగలను? ఇది ఎప్పటికైనా సాధ్యమయ్యేటువంటి విషయమా? లేదు, సాధ్యం కాదు. मौन गहूँ स्तुति कहा करो, बार बार चरणन सिर धरो. ఇంకా ఇట్లా వర్ణన చేస్తూ సోలిపై నేను మౌనంగా ఉండిపోతాను. ఇలా ఎంత చెప్పినా కానీ తక్కువే. ఇంతే చేస్తాను. నా శిరస్సు తీసుకువెళ్ళి ఆ సద్గురు శరణాలు నమలన అర్పణ చేసేస్తాను. ఎప్పుడు ఆ ఒక నమన భావం, శ్రేష్టమైన భావంతో సద్గురు పాదాలని నా శిరస్సు పెట్టేస్తాను. మౌనంగా ఉండిపోతాను. ఆ సద్గురు చేసినటువంటి ఉపకారము నేను ఎల్లప్పుడూ శాశ్వతంగా అదే రుణంలోనే ఉంటాను. चरण दास महिमाधिकाई, सर्वस्वारे सहजो भाई. నా సద్గురులైన చరణదాసి మహారాజు గారు చేసినట్టు ఉపకారము, అది మహిమ ఏమని చెప్పను. నా సర్వస్వం అతను ఒప్పించేస్తాను. गुरु मग दृढ़ पग राखिए, डिग मिग छाड़, सहजो टेक टरे नहीं, सूर सती जो माड़. అందుకని ప్రతి ఒక్కరికి హెచ్చరికిస్తూ సహజమయ్యమంటున్నారు. ఇట్లా మీరు గురు మార్గంలో ప్రయాణం చేసేప్పుడు, లేక గురు మార్గాన్ని పట్టుకున్నప్పుడు గట్టిగా పట్టుకోండి, విశ్వాసంతో పట్టుకోండి. అక్కడిక్కడ పోకూడదు. ఆ మార్గంలో నడిచేప్పుడు అడ్డదారులు వస్తాయి, ఎంతోమంది తిరుగుతారు ఇక్కడక్కడ. నిజమైన విశ్వాసం ఉన్న వాళ్ళు ఎట్లుంటారంటే సహజభాయం ఉంటారు. దృఢ విశ్వాసంతో అట్లా ప్రయాణం చేయండి, నమ్మకం ఉండాలి. ఇట్లా విశ్వాసం ఉండాలి. టేక కవేనహి, ఎంతే కష్టం వచ్చినా కానీ మనం ఆ సద్గురుల ఆశ్రయం ఏం తీసుకున్నాము, ఆ సేవకత్వం ఏం తీసుకున్నాము, అక్కడ ఏం కించిత్ మాత్రమైన బదులు కాదు. మన హృదయంలోన అవిశ్వాసం ఉన్నప్పుడు ఏమైనా ఒక చిన్న అభావం వచ్చేటువంటి మాటలు చెప్పేసాయంటే పరిగెట్టేస్తాం. మనసులో శంఖ వచ్చేస్తుంది, అనుమానం వచ్చేస్తుంది, పరిగెట్టేసి పైరుస్తాం, దూరం నాశనమై పడుస్తాం. శూర సతి అంటారు. శూర విరాధులు యుద్ధంలో వెళ్తారు. వాళ్ళ ఇట్లు నేమ్ పాలన చేస్తారు. ఏదైనా మనం చిన్న గాయమైతేనే వాళ్ళు వాపసు వచ్చేస్తాం. నిజమైన శూర లక్షణం ఏమి? ఒళ్ళంతా రక్తమైపోను, అంగాంగాలు కత్తిచ్చిపోను, వాపసు రాడు. వాపసు వచ్చిన వాడంటే తెలిసి వాడు అంటాడు. శూరుడు అట్లాంటి పేదవాడు కాదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నొప్పి వచ్చినా, అంగాంగాలు చిత్కలాంటి పరిస్థితమైపోయినా
ముందుకే సాగుతాడు. సతీ సహగమనం అయ్యేటువంటి సతీ ఎంతో మంది చెప్తారు, వాపస్ వచ్చేయి, నువ్వు పిల్లలు చూసుకునేకి ఎవరు గట్లేదు, నీ ఆస్తికి ఎవరు పాలు, నీ ఇల్లెవరు చూసుకునేవాళ్ళు, ముందుకు సుఖంగా ఉండొచ్చు, ఏమో చెప్తారు. ఏం చెప్పినా కానీ ఆ సతీ వాపస్ రాదు. ఆవిడ నేనేమి పతి శవంతో తాను కాల్చుకొని వెళ్ళిపోయింది. ఇది శూరమయ సతి, వీళ్ళ లక్షణం. అట్లనే భక్తుల లక్షణం ఏముండాలి? సద్గురు ఏ మార్గం చూపెట్టారో అదే నాకు శ్రేష్టం. సద్గురు వాక్యం ఏముందో నేను అదే పాలన చేస్తాను. అక్కడ మంచిది చెడ్డది, అవును కాదు, సత్యమో అసత్యమో చేస్తే ఏమవుతుందో, ఇది నమ్మకమో లేదు, ఇదన్నీ మన మనస్సులో శంఖాలు పెట్టుకొని అనుమానాలు పెట్టుకొని ఇట్లా మనం అవిశ్వాసం చేస్తే భక్తి పథములను మనం సాగలేదు. సహజభయం అంటున్నారు, దృఢమైన విశ్వాసాన్ని. అక్కడ కించెత్తు మాత్రమైన అనుమానం ఉండకూడదు. గురునానక్ సాహెబ్ తర్వాత 5వ గురువులు అర్జున్ సాహెబులని అక్కడ ఆ సమయంలోన ఏమి తెలియలేనటువంటి వాడు ఒక ఆయన గురు సేవలో వచ్చాడు. వచ్చి గురుగారికి నమస్కారం చేసి, సద్గురువే, నాలాంటి మూర్ఖులు ఈ ప్రపంచంలో లేదు, నాకేం బుద్ధి లేదు, తెలివి లేదు, విద్య లేదు, జ్ఞానం లేదు, నేను నిజమైన మూర్ఖుడు. ఏమో నాకు నా మనసులో ఇట్లు విశ్వాసం కలిగింది, మీరు నాకు దారి చూపెడతారు, మీరు నన్ను ఉద్ధారం చేస్తారనే ఒక పూర్ణ నమ్మకంతో నేను మీ పాదాల్లో శరణం వచ్చాను. మీరు ఎట్లా చెప్తారో అట్లే, మీరు ఏం చెప్తారో అట్లే, మీ కృప ఒకటి ఉందని నన్ను ఏదైనా కృప చేసి మీ శిష్యుల్లోన నేను ఇప్పుడు తెలుసుకోండి, వేడుకుంటాను. గురువులు అలాగే కానీ రమ్మంటారు. మరి ఏమంటాడు ఆయన? స్వామి, నాకేం బుద్ధి లేదు, విద్య లేదు, తెలివి లేదు, ఏం సేవ చేయాలో ఎట్లా చేయాలో నాకు ఏమీ తెలియదు, మీరేం సేవ చెప్తా అది చేసుకుంటూ పడుంటాను. గురువులు ఏమంటారు? అట్లయితే నువ్వు మా ఒక ఆస్థానంలో గురాలు ఏమున్నావో ఆ గురాలు తక్కువనే ఉండు. స్వామి, మీ ఆజ్ఞ ఎట్లుండే అట్లా కాదు. ఆ రోజు నుంచి ఆ గురాలు సేవ, అక్కడ కింద పడిన మలమంతా తీసేది, గురాలను కడిగేది, గురాలని అక్కడంతా లాగనంతా క్లీన్ చేసేది, అవును సేవ చేసుకుంటూ పొద్దున్నే సాయంకాలం గురుగారి ఆజ్ఞ ఏముందో అట్లనే సేవ చేసుకుంటూ పడారు అదే ఆశ్రమంలోనే. అప్పుడప్పుడు గురువుల దగ్గర వెళ్ళేది, స్వామి ఏదైనా ఒక పాఠం చెప్పేది చిన్నగా, నా బుద్ధి లేని వాడు ఒక వాక్యం చెప్పండి, నేను గట్టి పాఠం చేసుకుంటాను, కంఠపాఠం చేసుకుంటాను, దానిలోనే నేను సంతోషంగా ఉంటాను అని చెప్పించుకునేవాడు. గురువులకు చాలా ఇష్టం. ఎందుకంటే కూడా ప్రేమ, నిర్మలమైన ప్రేమ. అట్లా ప్రేమాన్ని చూసి సద్గురువులు అప్పుడప్పుడు ఒక్కొక్క చిన్న చిన్న వాక్యాలు చెప్పేవాడు. ఇట్లా అప్పుడప్పుడు అడుక్కుంటూ పాఠం చేసుకుంటూ తన సేవ చేసుకుంటూ సంతోషంగా ఉండేవాడు. ఒకప్పుడు ఏమవుతుంది, గురువులు ఎక్కడో దూర ప్రయాణం వెళ్ళడానికి తయారయ్యి సిద్ధంగా గుర్రం మీద కూర్చొని ఇంకేం ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడు చూస్తారంటే ఓహో, గురువులు ఎక్కడో ప్రయాణం బయటుంది, ఈ సమయంలో నేను వాళ్ళు ఎన్ని రోజులు పోతారేమో, ప్రయోజనానికంటే మొదట నేను వెళ్ళి ఒక పాఠం నేర్చుకున్నానంటే, పాఠం చెప్పించుకుంటే వాళ్ళు వచ్చే లోపల ఆ పాఠాన్ని నేను బాగా పఠనం చేసి నేర్చుకోవచ్చు. పరిగెత్తిపోతాడు. హే సద్గురువే, ఏదైనా ఒక పాఠం చెప్పించుకోండి. ఆయన ఏమంటాడు, అరే ఎటువంటి వాడయ్యా నువ్వు, ఇప్పుడు ఏమి ఇది సమయమా, ఇదేమి టైమా, ఇదేమి సమయమా, చెప్పించే సమయమా, వెళ్ళే సమయం వచ్చింది, బయట వెళ్ళడానికి పోతున్నాను, ఇదేం సమయమా ఏమి ఇది చెప్పేదానికి అని చెప్పి ముందుకు సాగిపోతాడు. ఆయన పేరు అంటే చాలా వాళ్ళు ఆ భాషలో ఏమంటారు, భాయి బాల వస్తున్న వేళ,
అంటే ఏ భాయి, ఏ తమ్ముడా, బాలా, ఏమయ్యా ఇదేం సమయమా, ఇదేమి టైమా అంతే చెప్తారు. ఆయనకు అది తెలియదు. ఏం చెప్పాలి అదే వాక్యమే మనసు. ఆయన తన బుద్ధి అనేది లేదంట. మహారాజు గారు ప్రయాణం ముందుకు సాగిపోయారు. ఈయన కూర్చొని అదే పాఠం పాడుతున్నాడు. అయ్యా బాల, ఇదేం సమయమా, ఇదేం వేళ, ఇదేం సమయమా క్షేమా. అందరూ పిచ్చోళ్ళు అనుకుంటారు. నిన్న వాళ్ళందరూ ఏమి పనికి తెలియదు, పనికి రానివాడు, బుద్ధి లేనివాడు. గురువుగా వెళ్ళే సమయంలో ఏమయ్యా ఇది టైమా, ఇదేం సమయమా అంటే అడిగిన ప్రశ్నే ఇదే మంత్రమని తెలుసుకున్నాడు. బుద్ధి లేనివాడు అని అందరూ నవ్వుతూ ఆయన హాస్యం చేస్తూ ఇట్లయితే జీవనం జరిగింది. కానీ ఇతని మనసులోన వాళ్ళు ఏమన్నా అనుకోండి, గురువుల ముఖం నుంచి ఏ వాక్యం వచ్చింది అదే మహామంత్రం నాకు. దానిలో నేను రెండవది తెలుసుకోను, దాన్నే ఘటన చేశాడు, దాన్నే మంత్రం అనుకున్నాడు, దాన్నే పాలన మంత్రమని పఠనం చేస్తూ పోయాడు. జనాలు చెప్పుకోవాలంటే అనుకుంది నాకు ఎన్నో రోజులు పెరిగింది. ఇతనికి ఆ ఒక వాక్య బలం ఉంది. అంతలో నా గురు కృప కలిగింది. ఆయనకు ఏం చెప్పాడో అట్లా జరిగేట్లు సిద్ధి ప్రాప్తి అయిపోయింది. ఎందుకో పూగా విశ్వాసం చూడండి. ఇట్లా విశ్వాసంతో వాక్య బలం ప్రాప్తి అయిపోయింది. పిల్లలందరికీ దిగ్భ్రమ అయిపోయింది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి గోసేవ చేసుకుంటూ ఇట్లా మేమందరము ఎంత నిష్ఠాభావంతో సేవ చేసినా కానీ మనకు గురు కృప కలగలేదు. ఈడెవడో పనికిరాని వాడు, బుద్ధి లేనివాడు, నిన్నమన వచ్చినవాడు, ఇతని గురువులు ఇంత కృప చేసి ఇంత ఆశీర్వాదం చేశారు. ఇది సరికాదు, ఇది భేదభావం. గురువుగా వచ్చినాక వాళ్ళు ప్రశ్న తప్పకుండా చేయాలి అని ఒక నలుగురు ముఖ్యంగా ఉండేవాళ్ళు పట్టుకున్నారు. గురువులు వచ్చిన తక్షణమే వాపసు వచ్చారు. వచ్చిన తక్షణమే గురువుల దగ్గర వెళ్ళాలి ముఖ్యస్థులు 4-5 జనాలు అనుకోండి. ఈ మంది పై అడుగుతారు, ఏం గురువులే ఇది మీకు న్యాయమా? మేము జన్మం నుంచి ఇక్కడ మీ సేవ చేసుకొని పడారు. మా మీద ఇది మీరు ఏది? నిన్నమంది వచ్చిన వానికి ఇంట్లో కృప చేశారు. వాన వాక్యం ఏముందో అట్లా జరిగేట్టు చేసి పెట్టేశారు. స్పెషల్ ఆయన ఏం స్పెషల్? ఆయనకి ఎందుకు అంత కృప చేశారు? మేము ఇట్లో జీవనం చేస్తున్నా, సేవ చేస్తున్నా, మాకెందుకు చేయలేదు? కంప్లైంట్ చేశారు. రోజులు అసన్ముఖులయ్యారు, సంతోషంగా ఉత్తరమిచ్చారు. ఏమయ్యా ఆయన విశ్వాసం చూడండి, మీ విశ్వాసం చూడండి. ఏం స్వామి మాకు అదే విశ్వాసమే, ఆయనకు అదే విశ్వాసం. మా విశ్వాసంలో ఏమైనా తక్కువ ఉన్నదా ఏమి? మేము ఈ వాక్యం పరిపాలన చేయట్లేదా ఏమి? దీని గోరు ఏం చెప్పేది? ఎందుకంటే వీళ్ళు మహాబుద్ధివంతులు. వీళ్ళ పుస్తకం నేను ఎట్లా చెప్పను, దీనికి ఏమైనా ఓ యుక్తి చేయాలని. అప్పుడేమంటారు, దానిలోనే ముఖ్యంగా ఒక ఆయన గురువు గారికి మామ కావాలి. ఆయన పేరు భాయి గురుదాసు. ఆయన గురువుల కంటే వయసు అయిన ఆయన. ఎందుకంటే తమ గురువులైన 5వ గురువులు అర్జున్ సాహెబులు గురువులు సద్గురు రామదాసులు ఆ సమయంలో కూడా ఉండేవాడు. ఇంకా అంత పెద్ద ఆయన మనస్సులోనూ చిన్నగా అహంకారం ఉంటుంది. నేను గురువు కంటే పెద్దోడే అనుకున్నాను. ఇట్లా వాళ్ళు లోపల ఏదో నేను పెద్ద సేవాదారుడు, నేను చాలా సంవత్సరాల నుంచి చేసేవాడు, నేను పాత సత్తుని, పాత సేవాదారుడు లోపల ఇవి ఉంటారు. మనలో ఇట్లా భూతాలు ఉన్నాయనుకోండి, మన మనసులోనూ ఇట్లా ఉన్నాయి. నేను అప్పగా ఇప్పుడు వచ్చేదాని నుంచి ప్రథమ నుంచి నేను ఎక్కడున్నాను, నేనేం తక్కువ, నాకంతా తెలుసు. ఇట్లాంటివి
మాటలు వాక్యాలు మనలో ఎప్పుడో అప్పుడు వస్తూనే ఉంటారు. ఇట్లా అభిమానాలు నింపుకో ఉంటారు. దీన్ని పరీక్ష పెట్టాలని ఒక యుక్తి ఏం చెప్పారు, మీవన్నీ ముందును ఇలా పోయి భంగ్యాక్ తీసుకురండి అన్నది ఆశ్చర్యం. గురువులకు భంగ్యాక్ ఎందుకు? సో ఏమో గురువాక్యం ప్రతిపాదన చేయాలి కదా, అందులో వెళ్ళి భంగ్యాక్ తీసుకొచ్చారు. ప్రతి ఏమంటారు, మీరు తీసుకొచ్చిన భంగి ఆకని ఒక కడవ తీసుకొని నీళ్ళలో పెట్టండి, నీళ్ళలో మునిగించి పెట్టండి. సరే అందరూ మునిగించి పెట్టారు. రాత్రి అయింది. పొద్దున్న ఏమంటారు, ఆకు తీసి కడగేసి ఆ నీళ్ళంతా నోట్లో వేసుకోండి. ఒక గ్లాస్ తీసుకోండి, గ్లాస్లోనే నీళ్ళు ముంచుకోండి, నోట్లోనే వేసుకోండి. వేసుకొని బాగా పుక్కిలిచ్చి కింద కొమిసేయండి. ఒక చుక్క ఆ రసం లోపల పోకూడదు. ఇది కానూని. అందరూ అలాగే చేశారు. ఎవరో కంప్లైంట్ తీసుకొచ్చారో వాళ్ళందరికీ ఇదే హుకుం, ఇదే ఆజ్ఞ చెప్పారు. అందరూ గ్లాసుల్లో తీసుకున్న రసంని, మేము బంగారు నేనేసిన రసము నోట్లో పోసుకున్నారు, బుక్లెట్స్ కింద ఉంచారు. కడవలో ఉండేదంతా రసమంతా అయిపోయింది. తర్వాత ఏమైంది, కడ అయిన తర్వాత గురువులు అందరికీ ఒకే ప్రశ్న అడిగారు, ఏమి ఎవరికైనా నశ వచ్చిందా? అందులో అంటారు, స్వామి ఇదే మాస్టర్, నశ ఎట్లా వస్తుంది? ఆ బంగారు నేనేసిన రసం తాగితే నశ వస్తుంది. మేమన్నా తాగొద్దు, గొంతులో పోకూడదు అని ఆజ్ఞ చేశారు. నోట్లో పోసుకున్నాము, పుక్లెట్స్ కింద ఉంచాము, నశ ఎట్లా వస్తుంది? గురువులు నవ్వుతూ ఏమన్నారు, అయ్యా ఇదే ఉద్యోగం. నామ చేసుకోవచ్చు, సేవ చేస్తూ ఉండొచ్చు, ఎన్నో రోజులు మీరు అభ్యాసం చేస్తూ ఉండొచ్చు, లోపల దింపుకోలేదు. బయట వీడి ఆ అహంకారము మమకారూపమైన ఒక అడ్డం వచ్చింది. ఆ ఒక భక్తి, ఆ ఒక విశ్వాసము, ఆ ఒక ప్రేమ మీ అభ్యాసంలోనే దింపుకోలేదు. ఆయన దింపుకున్నాడు. మీకు ఆయనకి ఇంతే వ్యత్యాసం. మీరు సేవ చేశారు, ఆయన చేశాడు. మీరు అభ్యాసం చేశారు, ఆయన చేశాడు. మీరు వాక్యం ప్రతిపాదన చేశారు, ఆయన చేశాడు. మీ ఇద్దరులోన తేడాని ఆయన లోపల అంతరంలోన సంపూర్ణంగా దింపుకున్నాడు. మీరు లేదంతే, అందుకే సిగ్గైపోయింది. ఇట్లు ఎన్ని రోజుల భక్తి చేసినా అంతే. సహజంగా ఏమంటారు, నాకు నా సద్గురువులు ఇచ్చినటువంటి జ్ఞానంలో నేను సంపూర్ణంగా మగ్నులైపోయాను. गुरु मग दृढ़ पग राखिए, डिग मिग छाड़े, सहजो टेक टरे नहीं, सूर सती जो माड़े. అట్లా మనం గురువులు ఇచ్చిన వాక్యంలోన సంపూర్ణ విశ్వాసం ఉండాలి. అక్కడిక్కడ పోకూడదు. విశ్వాసం అంటే సంపూర్ణం. అక్కడ శివులో సతి ఎంత తీవ్రమైన తీర్మానం చేసుకున్నారో అట్లనే నా తీర్మానం. నాకు తత్వాలు తప్ప లేదా అన్ని మార్గమే లేదు. ఇట్లా నిశ్చయ భావన చేసుకోవాలి. అప్పుడు భక్తి అనేది ముందుకు సాగుతుంది. गुरु के प्रेम पंथ सिर दीजे, आगा पीछा कब न की